హాయ్ అండి, చూడండి ఉల్లిపాయలు అయితే ఇన్ని తీసుకొస్తూ ఉంటాము ఎక్కువ అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకూడదంటే చూడండి ఇట్లా టెంకాయ చిప్పులు అట్లా పెట్టేస్తే కుళ్ళిపోకుండా బాగుంటాయి. ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటాయి, లేదంటే కుళ్ళిపోతూ ఉంటాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి చిప్పులు, అవి ఇట్లా పెట్టేసి ఇట్లన్నీ దానిపైన ఉల్లిపాయలు వేసేస్తే కుళ్ళిపోకుండా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. అంతేనండి, ఇట్లా పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. హాయ్ అండి, చూడండి ఇవి కాచిన పాలు. ఇది తొందరగా మనకి పెరుగు కావాలంటే ఎప్పేసి పెడతాం కదా, అట్లా ఒక రోజంతా నైట్ అంతా ఎప్పేస్తాము. మనకి తొందరగా గంట సేపు గంటన్నరకే కావాలంటే పాలు ఒక దాంట్లో తీసుకొనేసి కొద్దిగా దాంట్లో పెరిగేసుకొని పాలు కొంచెం గోరెచ్చగా ఎండల్లా రెండు ఇట్లా బాగా మిక్స్ చేసేసి మనము బాగా కలిపేసేయాలి. ఇది పెరిగేసి దాంట్లోకి కాచిండే పాలేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే మనకి గంట సేపు గంటన్నర సేపు కంతా గట్టిగా పెరుగైపోతుంది. మనకు అప్పటికప్పుడు కావాలంటే మామూలుగా అయితే నైట్ అంతా కూడా ఎప్పేసేయాల. చూడండి ఇట్లా బాగా అంతా కలిసేయాల, పోసేసి మిక్స్ చేసి పోసేస్తే ఒక దానిపైన మూసి పెట్టేస్తే పెరుగు గట్టి పెరుగు అయిపోతుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. హాయ్ అండి, ఎవరికైనా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా, అట్లా రాకూడదంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూడండి, ఒక బాల్ తీసుకొనేసి దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని దాంట్లోకి నీళ్ళు వేసుకోనల్లా. నీళ్ళు వేసిన తర్వాత కొద్దిసేపు అట్లా నాననివ్వాలా. దాంట్లో డస్ట్ ఉండేదైనా అంతా వేస్ట్ గలీజ్గా ఏమున్నా కూడా అంతా వెళ్ళిపోతుంది. అట్లా నీళ్ళ వేస్తే నీళ్ళకి వేసిన కొద్దిసేపు తర్వాత కట్ చేస్తే అసలు కళ్ళలో నీళ్ళు రావు. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఈ టిఫిన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, మీరు కూడా అంతా ఇట్లా నీళ్ళల్లో వేసి కొద్దిసేపు తర్వాత కట్ చేసేయండి, నీళ్ళే రావు. ట్రై చేయండి. హాయ్ అండి, టమాటా చూస్తారా, మనము 2 కేజీలు 3 కేజీలు అట్లా తీసుకొచ్చి పెడతా ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇట్లా పాడైపోతూ ఉంటాయి. చూడండి, అట్లా కాకూడదంటే కుళ్ళిపోతూ ఉంటాయి కదా, అట్లా కాకూడదంటే వంట నూనె తీసుకొనేసి వీటికి అన్నిటికీ వంట నూనె ఇట్లా అంతా కలిపేయాల. వంట నూనె అంతా తుడిసేసిన తర్వాత ఇవి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకునల్లా. అసలు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవు, చాలా బాగుంటాయి. మనం అట్లే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పైన తుప్పంతా వేస్ట్ అయిపోయేసి లోపల కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకూడదంటే మనము నేను చెప్పినట్లు చేయాల. ఈ చూడండి, ఇట్లా కవర్ తీసుకొనేసి దాంట్లోకి అన్నీ వేసి నీట్గా నూనె అయితే తుడిసేసి వంట నూనె అంతా తుడిసేయాల. వీటికి టమోటాకి ఇట్లా గంటేసేయాల. గంటేసిన తర్వాత ఏదైనా ఒకటి తీసుకొనేసి కడ్డీ తీసుకొని అట్లా అంతా హోల్ పెట్టుకొనేసేయాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా అట్లే ఉంటాయి, గాలాడుతూ చాలా సేఫ్టీ కంట్రోల్. ఓకే ఫ్రెండ్, హాయ్ అండి, చూడండి పెరుగు ఇది పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే 2 రోజులైనా కూడా ఫ్రెష్గా అట్లే ఉండాలంటే ఒక చిట్కా చెప్తాను నేను. పెరుగు సాయంత్రం దాకా బయట పెట్టేస్తే పులిసిపోతూ ఉంటుంది కదా, తినే కాయలదు స్మెల్ వస్తూ ఉంటుంది, పులుపు వాసన. అట్లా రాకుండా ఉండాలంటే ఒక చిట్కా, ఎండుమిరకాయలు ఉంటాయి కదా, వాటికి తోటాలు తీసేసి దానిపైన పెరుగు పైన వేసేస్తే అట్లే గట్టిగా అట్లే ఉంటుంది. స్మెల్ కూడా రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. పులుసు అనేది అస్సలు రాదు. 2 రోజులు కూడా బయట పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇట్లేను చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపు అనేదే ఉండదు, స్మెల్ కూడా రాదు. ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.